మనం రెగ్యులర్గా ఏ కూర వండినా టమాటా వేయడం అయితే మనకు అలవాటు. టమాటా వేయకపోతే అసలు కూరకు టేస్టే రాలేదు అంటాము. కానీ ఎప్పుడూ టమాటాలు అయితే మనకు అందుబాటులో ఉండవు. ఒక్కొక్క సమయంలో టమాటాలు రేట్లు ఆకాశాన్ని అంటుతాయి. అలాంటప్పుడైతే సామాన్యులు కొనలేరు కదా. ఈ వీడియోలో చూపించిన విధంగా పొడి చేసి ఉంచుకున్నారంటే అచ్చంగా టమాటాలు వేసిన టేస్ట్ వస్తుంది. టమాటా పొడి చేసుకోవడం కోసం నేనైతే అరకిలో టమాటాలు తీసుకున్నాను. టమాటాలు శుభ్రంగా కడిగి పెట్టి ఇలా తొడుములు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ టమాటాల్లో ఉండే ఈ లోపల గుజ్జు అంతా సపరేట్ చేసుకున్నాను. వీటిని చిన్న చిన్న ముక్కలుగా సన్నంగా కట్ చేసుకుని ఎండలో 2 రోజులు ఎండపెట్టుకోవాలి. మనం తీసి పెట్టుకున్న టమాటా గుజ్జు మనం ఏ కూరలోనే వాడుకోవచ్చు. ఈ టమాటాలు 2 రోజులు ఎండిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవడం వలన మనం కూరలో వేసేటప్పుడు మనకి టమాటా ముక్క తగిలిన ఫీల్ వస్తుంది. టమాటాలు అయితే బాగుంటాయి. టమాటా పొడి ఇలా కనుక చేసి పెట్టుకున్నారంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. మనకి ఎప్పుడైనా టమాటాలు రేట్ ఎక్కువయ్యి కొనలేని పరిస్థితుల్లో ఈ టమాటా పొడిని కొద్దిగా వేసి కూర వండుకోవాలి. ఈ టిప్ అయితే మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఒకసారి ట్రై చేయండి.